ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అసలు స్టూడెంట్ ప్రొటెక్షన్లో దేవుని మీద విమర్శలా? దైవాన్ని అపహాస్యం చేస్తారా? ధర్మాన్ని కించపరుస్తారా? మీకు బంగ్లాదేశ్లో లాగా ఇండియాలో అల్లర్లు క్రియేట్ చేద్దామనా వీళ్ళ ఉద్దేశం? లేదంటే నేపాల్లో లాగా అల్లర్లు క్రియేట్ చేద్దామనా వీళ్ళ ఉద్దేశం? లేదంటే శ్రీలంక లాగా అల్లర్లు క్రియేట్ చేయడమా వీళ్ళ ఉద్దేశం? దేవుళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో ఆ నీట్ పేపర్ లీక్ నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనకు పిలిపించారు. అయితే ఈ నిరసనలు నిజంగానే విద్యార్థులకి లాభం చేకూరే విధంగా ఉన్నాయా? నిజంగానే జంజి యూత్ పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ వైపు నిలబడ్డారా? అదేవిధంగా గత 20 రోజుల నుంచి నీట్ పేపర్ ఏదైతే లీక్ నిరసనగా 60 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ని అయితే పోలీసులు ఆ దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి దీక్షలో ఎందుకు హిందువుల ప్రస్తావన వచ్చింది? ఎందుకు రాముడి గురించి ప్రస్తావన వచ్చింది? మరి బీజేపీ మీద కోపం ఉంటే, లేదంటే బీజేపీ పార్టీలోని ఏదైతే ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దాని మీద కొట్లాడాలి, లేదంటే విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టాలి? పరీక్ష రద్దయిపోయింది అందరూ తెలుసు. అయితే విద్యార్థులకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఆ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పి చేస్తున్నారు, బాగానే ఉంది. మరి ఎవరైతే హిందూ వ్యతిరేక శక్తులు ఉంటాయో వాళ్ళందరూ ఈ యొక్క ఉద్యమంలోకి ఎందుకు వచ్చిర్రు? నిజంగా తెలంగాణ ఉద్యమం కూడా ఇంతకన్నా పెద్ద ఎత్తున జరిగింది. అక్కడ ఎట్లాంటి సంఘటన జరగలేదు, కానీ అక్కడ ఎట్లాంటి ఇంత హింసాత్మకమైన సంఘటనలు జరగలేదు. కానీ ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేపట్టిందో అక్కడ పోలీసుల వాహనాలు ఎందుకు దగ్ధం చేయబడ్డాయి, పోలీసుల మీద ఎందుకు తిరగబడ్డారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఏ ఉద్యమమైనా సరే సరైన దారిలో వెళ్తే అక్కడ మనం ఎవరి గురించి చేస్తున్నాం వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అది సరైన దారిలో వెళ్ళకుండా అడ్డదిడ్డమైన దారిలో వెళ్తుంది అంటే దాని వెనకాల ఏ శక్తులు ఉన్నాయనేది కూడా ఆలోచన చేయాలి. పోలీసుల మీద రాళ్ళు రూతురు అంటే వాళ్ళు నిజంగా విద్యార్థులా లేకపోతే ఇంకెవరనేది కూడా ఆలోచన మనం చేయాలి. కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే వాళ్ళు ఏ లక్ష్యంతో పెట్టిర్రు, ఏ లక్ష్యం దిశగా తీసుకెళ్తారు, ప్రకాష్ రాజ్కి అక్కడ పనేంది అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క దీక్షలో ఏకంగా దేవుళ్ళ గురించి పాటలు పాడుతున్నారు, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హిందువుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి రాముణ్ణి కూడా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే, అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతుంటే అదే ఈ కాక్రోచ్ బొద్దింకల జనతా పార్టీ ప్రెసిడెంట్ అభిజిత్ అయితే నవ్వుతున్నాడు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? దేనికోసం చేస్తున్నారు వీళ్ళు దీక్ష, దేనికోసం వీళ్ళు చేస్తున్నారు నిరసన అనేది ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి జంజీ యువత ఆలోచించాలి. ఎంతమంది జంజీ యువత వచ్చారు? జంజీ యువత వస్తే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి అతి నీచంగా మాట్లాడతారు వీళ్ళ విద్యార్థులు. ఒక దేశ ప్రధాని గౌరవం లేకుండా మాట్లాడే వాళ్ళు నిజంగా కోపం ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయింది విద్యార్థులకు అండగా నిరసన చేస్తుందో దాన్ని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిన అంశం, దానికి మనందరం కూడా మద్దతు తెలపాల్సిన అంశమే. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిరసన చేస్తుందో దానిలో ఎవరైతే దేశ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే హిందువుల పట్ల అపహాస్యంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఒక వర్గాన్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారో, ముఖ్యంగా బీజేపీ అంటే హిందువుల పార్టీగా వీళ్ళు అభివర్ణించవచ్చు. బీజేపీని మీద కోపం ఉంటే బీజేపీ పార్టీ మీద వేయాలి మీరు. అదేవిధంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాని మీద మాట్లాడాలి. కానీ హిందువుల అంశం ఎందుకు వస్తుంది అక్కడ? రాముని అంశం ఎందుకు వస్తుంది అక్కడ? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్కరము బొద్దింకల పార్టీ ఏదో నిరసన తెలియజేస్తుంది, నిజంగా విద్యార్థులకు ఉపయోగపడదని చెప్పి మేము అనుకుంటుంటే వీళ్ళందరూ చేస్తున్నది ఏంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. బంగ్లాదేశ్లో లాగా ఇండియాలో అల్లర్లు క్రియేట్ చేద్దామనా వీళ్ళ ఉద్దేశం? లేదంటే నేపాల్లో లాగా అల్లర్లు క్రియేట్ చేద్దామనా వీళ్ళ ఉద్దేశం? లేదంటే శ్రీలంక లాగా అల్లర్లు క్రియేట్ చేయడమా వీళ్ళ ఉద్దేశం ఏందనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ రోజున వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో
చలో సంసద్ అని చెప్పేసి పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పేసి నిరసన తెలియజేసే పద్ధతి అదేనా? పోలీసుల మీద, అదే విధంగా పోలీస్ వెహికల్ల మీద, ఇలాంటి ముఖ్యంగా జర్నలిస్టు మహిళా సోదరి అక్కడికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే, లేదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు దేశాన్ని తెలియజేస్తుంటే ఆ యొక్క జర్నలిస్ట్ మహిళ పట్ల కూడా అసభ్యంగా అతి నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ యొక్క నిరసన ఎవరి కోసం? విద్యార్థుల కోసమా? లేకపోతే వీళ్ళ సొంత ఎజెండాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళ వెనకాల ఎవరు నడిపిస్తారు? వీళ్ళ అసలు ఉద్దేశం ఏంది? నిజంగా నిరుద్యోగులైతే పోలీసుల మీద రాళ్ళు రుబ్బుతారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. పోలీసులు లాఠీ చార్జ్ చేసిన అంశాన్ని మనం చూపిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసుల లాఠీ చార్జ్ ఎందుకు చేసిర్రు, టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా. నిజంగా ఏదైనా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం తీసుకుంటే ఎన్ని లాఠీ దెబ్బలు పడ్డాం, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది త్యాగాలు చేసిర్రు. అలాంటిది ఎక్కడైనా ఒక పోలీస్ వెహికల్ మీద మనం ధ్వంసం చేసినామా, లేదంటే పోలీసుల మీద ఎదురు తిరిగినామా, పోలీసులను ఇబ్బంది పెట్టినామా? మన పోరాటం దెబ్బలు తిని మరి పోరాటం చేసినాం. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ మనది. ఆ న్యాయమైన డిమాండ్ని ఒక దెబ్బలు పడి త్యాగాలు చేసి రోడ్ల మీద ఒకసారి సాధించుకున్నాం. అంటే ఒక చిన్న నిరసన అని చెప్పొచ్చు. ఇది విద్యార్థులకి న్యాయం జరగాలి అంటే బలంగా కొట్లాడాలి. అంత 20 రోజుల పాటు సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తే, అలాంటి దీక్ష వల్ల విద్యార్థులకు న్యాయం జరగాలి. కానీ అంత కష్టపడి చేసిన ఆ దీక్షలో కూడా ఇలాంటి వాళ్ళు చొరబడి, ఇలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యి ఒక ధర్మం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుని పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేశం పట్ల వ్యతిరేకంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తామనే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తారు అనేది ఒకసారి మనం పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఉద్యమము, ఒక ప్రొటెస్ట్ చేస్తే దానివల్ల అందరికీ న్యాయం జరిగే విధంగా, మనం ఎవరి కోసం అయితే మనం రోడ్ ఎక్కుతున్నాం వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉండాలి. కానీ దీని వెనకాల ఏదో కోణం, ఏదో బంగ్లాదేశ్ లాగానో, నేపాల్ లాగానో, శ్రీలంక లాగానో ఇక్కడ కూడా చేయాలనే ఉద్దేశమే కనబడుతుంది. ఏకంగా ఈ రాజకీయ పార్టీలు ఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చినాయో, రాహుల్ గాంధీ గారు అయితే ఏకంగా ప్రధానమంత్రి ఇంటి ముందర కోసం నిరసన చెప్తాడు. అంతా అదేమొచ్చింది చెప్పండి? మీరు పార్లమెంటు సాక్షిగా నిలదీయండి, ప్రశ్నించండి. అంతేగాని ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చుంటే ఏమన్నా ఫైదా ఉంటుందా? ప్రధానమంత్రినే టార్గెట్ చేసినట్టుగా బీజేపీ మీద వీళ్ళకు తీవ్రమైన కోపం ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప ప్రజలు గెలిపించారు కదా. ప్రజలు ఉత్తగానే అధికారంలోకి 3 సార్లు ఇవ్వలేదు కదా. మీరు కూడా అదే ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల తరపున ఫైట్ చేస్తూ, ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఇట్లాంటి అల్లరి జరుగుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయడం వల్ల అది ఏ విధమైన ధోరణికి తీసుకెళ్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి కదా. దేశాన్ని ఏం చేద్దామని మీ ఆలోచన? అసలు స్టూడెంట్ ప్రొటెక్షన్లో దేవుని మీద విమర్శలా? దైవాన్ని అపహాస్యం చేస్తారా? ధర్మాన్ని కించపరుస్తారా? మీకు మోడీ మీద కోపం ఉంటే మోడీని అనాలి, ఆ బీజేపీ పార్టీని అనాలి. ధర్మం ఎందుకు వస్తుంది, దేవుడు ఎందుకు వస్తుండు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏదైతే బొద్దింకల పార్టీ ఉందో ఆ బొద్దింకల పార్టీ నిరసనకి పిలుపునిచ్చిందో ఆ నిరసనని సక్సెస్ చేయడంలో 100% అది విఫలమైపోయారు. ఎందుకంటే దాన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్ళలేకపోయారు, హ్యాండిల్ చేయలేకపోయారు. అందులో ఏ శక్తులు దూరుతున్నాయి అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. లేదంటే గ్రహించినా వదిలేసిరా అనేది కూడా ఆలోచన చేయాలి. సో నిజంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడితే, విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ప్రొటెస్ట్ పిలిపిస్తారో వాళ్ళు ముందుండి ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకెళ్ళాలి. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా విద్యార్థుల కోసం నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ విద్యార్థులకు న్యాయం జరగాలని కూర్చున్నప్పుడు ఆ న్యాయం జరిగే విధంగా శాంతియుతంగా వెళ్ళే విధంగా ఉండాలి. మనం మహాత్మా గాంధీ మార్గంలో నడిచేళ్ళము. అలాంటిది మహాత్మా గాంధీ నా మార్గాన్ని పక్కన పెట్టేసి హింసాత్మక ధోరణిలో పెడితే ఏ విధంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం, విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచన చేయాలి. సో మొత్తానికి ఓవరాల్గా నేను ఏం చెప్పాలనుకున్నట్టే, బొద్దింకల పార్టీ ఏదైతే తలబెట్టిందో నిరసనలు, ఆ నిరసనలు అయితే రాంగ్ వేలకు వెళ్ళిపోయినాయి. అందులో ఏదైతే శక్తులు దూరినాయో వాళ్ళందరూ ధర్మం పట్ల, దేవుని పట్ల మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేసినప్పుడు దాని మీద ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతేనే మ్యాక్సిమం హిందువులకు వ్యతిరేకంగా చేసినట్టుగానే కనబడుతుంది తప్ప అక్కడ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఎక్కడా కనబడతలే అని చెప్పి చాలా మంది ప్రజలు, ముఖ్యంగా హిందూ సోదరులు అన్న విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. నిజంగా ప్రొటెస్ట్ అనేది నిజంగా సెక్యులరిజంతో ఉంటే అక్కడ దేవుళ్ళ ప్రస్తావన, అదేవిధంగా అపహాస్యం చేసే విధంగా ప్రస్తావన రావద్దు. అక్కడ విద్యార్థుల ప్రస్తావన రావాలి. అక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే రాజీనామా చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం దాని మీద కొట్లాడాలి. అదేవిధంగా నీట్ విద్యార్థులకు ఏ విధంగా
మనం చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనే విషయం మీద మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేస్తే ఇంకోటి వస్తాడు, ఆ ఇంకోటి వచ్చినప్పుడు ఈ విధమైన లీకులు కాకుండా, ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా మనం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది తప్ప నిజంగా ఇందులో వేరే శక్తులు దూరి పోలీసుల మీద రాళ్ళు రువి అదేవిధంగా వెహికల్ని ధ్వంసం చేసి పోలీసుల మీద తిరగబడతామంటే ఆ ప్రొటెస్ట్ ఏ విధమైన ధోరణికి వెళ్తా అనేది ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇలాంటివి చేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోండి, తెలంగాణ ఉద్యమాన్ని చూసి నేర్చుకోండి. అదేవిధంగా ఇట్లాంటి నిరసనల్లో మీకు ఏ పార్టీ మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో ఆ నిరసనల్లో ఎవరెవరో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అవన్నీ పరిగణన తీసుకొని ఆ పార్టీకి సంబంధించే నిరసన చేయాలి, ఆ పార్టీ మీదే నిరసన వ్యక్తం చేయాలి. కానీ ఇలా సంబంధం లేని దేవుళ్ళ గురించి, ధర్మం గురించి తీసుకొచ్చి చాలా మంది, లక్షల మంది, కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. నిరసన అంటే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఉండాలి, భావి భారత పౌరులని తీర్చిదిద్దే విధంగా ఉండాలి. ఫ్యూచర్లో ఇట్లాంటి నిరసన చేస్తే ఓ నిరసన అంటే ఇదిరాబాయ్ అనుకునేలా ఉండాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.